ఎన్నికలు అనగానే రాజకీయ నాయకుల యొక్క ఆరోపణలు విమర్శలతో హోరెత్తుతాయి. ప్రస్తుతం ఈ బీజేపీలో ఈ స్థానిక పోరు మరింత ఎక్కువగా ఉన్నది. అది ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. గతంలోనే బండి సంజయ్ ఒక సమావేశంలో పాల్గొంటూ నా ఎన్నికల్లో పార్లమెంటులో నాకు ఓట్లు రాకుండా ఓడించడానికి కొంతమంది ప్రయత్నించారు, గ్రూపులు కడితే సహించను అంటూ పరోక్షంగా ఈటల రాజేందర్ను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. దానికి అంతే ధీటుగా ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. బీ కేర్ఫుల్ కొడక, ఇక నుంచి మీరు ఇట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను బరాబర్ హుజూరాబాద్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నా క్యాండిడేట్లను నిలబెడతా. బీజేపీ నుంచి మీరు టికెట్లు ఇవ్వకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా టికెట్లు ఇప్పించి వాళ్ళని గెలిపించుకుంటాను, స్వతంత్రులుగా నిలబెడతాను, నా సత్తా ఏందో చూపెడతాను, ఎవరు ఏం చేస్తారో చూస్తాను అన్న పద్ధతిలో ఈటల రాజేందర్ మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది, అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక పోరు మొదలైంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ మీద దృష్టి పెట్టారు. ఇంతకుముందు చెప్పినట్టే మండలాల వారీగా ఆయన ఆఫీసులు ఓపెన్ చేసి తన అనుచర వర్గానికి ఎవరికైతే టికెట్లు రావో బీజేపీ నుంచి వాళ్ళందరినీ కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలనే ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చేసిన మాటలు, దావతులు చేసుకోకండి తమ్ముళ్ళు, రిజర్వేషన్లు ఫైనల్ అయ్యే అవకాశం లేదు, తొందరపడవద్దు అని ఆయన చేసిన కామెంట్లు కూడా అటు బీజేపీలోను ఇటు మిగిలిన పార్టీలోను తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎక్కడ హుజూరాబాద్ ఉప ఎన్నికలు, హుజూరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు అన్నట్టు మారాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏం చేయబోతుంది? ఈటల రాజేందర్ గీత దాటుతున్నారా? బీజేపీ వేటు వేస్తుందా? స్థానిక సంస్థల ఫలితాలు ఇక్కడ ఎవరిని కింగు చేస్తాయి, ఎవరిని డమ్మీ చేస్తాయి త్వరలో తెలబోతుంది. మీరు కూడా ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలవాలి, ఈటల రాజేందర్ చెప్పిందే కరెక్టు లేదా పార్టీ లైన్ను దాటుతున్నారా అనే విషయంలో మీ కామెంట్లను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.